ఈ వీడియో చాలామందికి నచ్చకపోవచ్చు, బట్ ఇదే నిజం. మీకు నచ్చినా నచ్చకపోయినా ఇదే నిజం. విష్ణుప్రియ అక్క మీద ఏఐఎస్ఎఫ్ వాళ్ళు కేసు ఫైల్ చేయమని పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు కంప్లైంట్ తీసుకున్నారు. ఆమె చేసింది ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో సబ్స్క్రిప్షన్ ఆప్షన్ పెట్టి అందులో కొన్ని వీడియోస్ అప్లోడ్ చేసింది. ఆ వీడియోస్ చూడడం కోసం కొందరు సబ్స్క్రిప్షన్ తీసుకుంటారు. అలా వీడియోస్ అప్లోడ్ చేయడం తప్పు అని ఏఐఎస్ఎఫ్ వాళ్ళు కంప్లైంట్ చేశారన్నమాట. పోలీసులు కంప్లైంట్ తీసుకున్నారంట. ఆమె మీద కేసు ఫైల్ చేశారు. ఆమె చేసిన తప్పింది మర్చిపోయారా? మీకు బుద్ధి ఉందా? అది ఉంటే దాన్ని వాడుతున్నారా? ఈ యొక్క కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకి బుద్ధి లేదు, ఆ కంప్లైంట్ తీసుకున్న వాళ్ళకి సిగ్గు లేదు. ఇప్పుడు ఆమె ఒక లాయర్ని పెట్టి ఈ కేసు నుంచి బయటకు వస్తుంది. ఏ డబ్బులతోనో తెలుసా? ఇదే సబ్స్క్రిప్షన్ డబ్బులతో బయటకు వస్తుంది. ఇన్స్టాగ్రామ్ వాడు ఓన్లీ ఫ్యాన్స్ అనే ఒక సైట్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇన్స్టాలో సబ్స్క్రిప్షన్ పెట్టాడు. ఓన్లీ ఫ్యాన్స్ అంటే దాంట్లో ఏమైనా చూపిస్తూ ఉంటారు అనమాట. నార్మల్గా పోస్ట్ చేస్తే న్యూటీ అవుతుంది, దాన్ని మనము రిపోర్ట్ కొట్టచ్చు. కానీ ప్రైవేట్గా సబ్స్క్రిప్షన్లో ఏమైనా అప్లోడ్ చేసుకోవచ్చు. దానికి 399 రూపాయలు కడితే మన కామిస్ట్ గాళ్ళు ఎవరైనా సరే ఆ వీడియో చూడొచ్చు అనేసి ఇన్స్టాగ్రామ్ వాడు ఒక ఆప్షన్ పెట్టున్నాడు. దాన్ని విష్ణుప్రియ అక్క, మన సుధా అక్క, మన క్యూ మధు అక్క, ఇటువంటి చాలా మంది అక్కలు చెల్లెళ్ళు దీన్ని యూజ్ చేసుకుంటున్నారు. యూజ్ చేసుకుంటే తప్పేంది అంట. మన సినిమాలలో చూపించేదానికంటే వీళ్ళు ఏమైనా ఎక్కువ చూపిస్తున్నారా? మన సినిమాల్లో చేపించేదానికంటే వీళ్ళు ఎక్కువ ఏమైనా చేస్తున్నారా? దానికంటే చాలా తక్కువే చేస్తుంటారు. ఒక ఫోటోలు పెడతా ఉంటారు అంతే. మన సినిమాలలో జయమాలిని, జయలక్ష్మి, ముమైత్ ఖాన్ కంటే వీళ్ళు ఎక్కువ ఏమైనా చూపిస్తున్నారా? మన పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్స్ కంటే వీళ్ళు ఏమైనా చూపిస్తున్నారా? లేదు కదా. వాళ్ళు చేసినప్పుడు తప్పు లేనిదే వీళ్ళు చేసినప్పుడే తప్పెట్టయిపోయిందిరా. ఒకప్పుడు ప్రతి మూవీలో అత్యాచారం ఎలా చేస్తారు అనేది చాలా క్లియర్గా చూపించేటోళ్ళు, జూమ్ పెట్టి చూపించేటోళ్ళు. రొమాన్స్ సీన్లోకి జూమ్ పెట్టి చూపించేటోళ్ళు. ఒకప్పుడు లిప్ కిస్ పెడుతుంటే పువ్వు గాని, గొడుగు గాని, లేకుంటే చెట్టు కొమ్మలు గాని అడ్డం వచ్చేసేటి. కానీ ఇప్పుడు జూమ్ పెట్టి ఆ లిప్ కిస్ ను చూపిస్తున్నారు. ఆ లాలాజలము వాడి నోట్లో నుంచి వీళ్ళ నోట్లోకి పోయేది కూడా చాలా క్లారిటీగా కనబడుతుంది. అక్కడ తప్పులేంది, ఇక్కడ తప్పెట్టయిపోయిందని ఎర్రి పువ్వ. ఆ ఏఐఎస్ఎఫ్ ఓడికి, ఆ కంప్లైంట్ తీసుకున్నోడికి నా క్వశ్చన్ ఇది. అక్కడ తప్పుగా ఉంది, ఇక్కడ తప్పెట్టయిపోయింది. ఏదైనా పని చేసుకొని బతకచ్చుగా అని క్వశ్చన్ చేసే కొన్ని గొర్రెలకి నేను చెప్పొచ్చే ఏంటంటే, ఇప్పుడు డబ్బున్నోళ్ళు, చదువుకున్నోళ్ళు వాళ్ళ జాబ్లో వాళ్ళు చేసుకుంటూ మేము కూడా ఇన్ఫ్లుయెన్సర్ అయిపోతే బాగుండేదిగా, మాకు కూడా లక్షల డబ్బులు వచ్చేస్తాయి అని కుళ్ళుకునేటోళ్ళు, ఇలా ఇన్ఫ్లుయెన్సర్ గా అయ్యి ఈ రేంజ్ లో డబ్బులు సంపాదించేటోళ్ళు 1% కూడా ఉండరు. ఇక్కడ సక్సెస్ రేటు 1%. ఇన్స్టాగ్రామ్ లోకి వచ్చినోడు ప్రతి ఒక్కడు, యూట్యూబ్ లోకి వచ్చిన ప్రతి ఒక్కడు డబ్బులు సంపాదించలేరు. ఇప్పుడు మనం చూద్దాం, ఏదైనా సరే జాబ్ రావాలన్నా, ఆ జాబ్ లో ప్రమోషన్ రావాలన్నా చాలా మంది అమ్మాయిలు మేనేజర్ తో కమిట్మెంట్ అవుతున్నారు అని చెప్పి వాగుతా ఉంటారు. చిన్న చిన్న షాపుల్లో సేల్స్ గా పనిచేసేటోళ్ళు ఓనర్లు గెలుపుతున్నారు అని చెప్పి చాలా వీడియోస్ లో మనం చూసే ఉంటాం. ఓన్ బిజినెస్ పెట్టే రేంజ్ లేకపోవడం వల్ల వీళ్ళు జాబుల్లోకి వెళ్తే గెల్లకని ఎవడైనా ఉన్నాడా? సినిమాల్లో ఒక అమ్మాయికి ఇచ్చే తక్కువ, వాళ్ళు చూపించడం ద్వారా వీళ్ళు సంపాదించే డబ్బులు ఎక్కువ. సినిమాల్లో చేస్తే తప్పు లేనిది కానీ ఇక్కడ చేస్తే తప్పు అయిపోయింది. బెట్టింగ్ యాప్ ఈమె ప్రమోట్ చేసింది, అది తప్పు, నేను కూడా ఒప్పుకుంటా. కానీ ఇది తప్పు కాదు. సుప్రీంకోర్టే నువ్వు పెళ్లి చేసుకుని నీకు నీ మొగుడు చేత అది చేయించుకోవడం ఇష్టం లేకపోతే అక్రమ సంబంధం పెట్టుకోవచ్చు అని సుప్రీంకోర్టే చెప్పింది. అది తప్పు కానిది ఇది తప్పెలా అవుతుంది? ఒకప్పుడు రికార్డింగ్ డాన్సులు చేసేటోళ్ళు, ఆ రికార్డింగ్ డాన్సులు ఎందుకు క్లోజ్ అయ్యాయో తెలుసా? సినిమాలకి జనాలు రావడం లేదని చెప్పి దాన్ని క్లోజ్ చేశారు. ఇప్పుడు ఆ రికార్డింగ్ డాన్స్లు మళ్ళీ మామూలుగా వెళ్ళిపోయాయి. ఇప్పుడు దానికి పర్మిషన్ తీసుకోవాలి. ఒకప్పుడు ఇది బ్యాన్. ఆ రికార్డింగ్ డాన్స్ చేసేటప్పుడు పోలీసులు వచ్చి వాళ్ళని తరుముతుంటే వీళ్ళు ఆ ట్రాక్టర్ ఏదో దిగి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేటోళ్ళు, దెబ్బలు తగిలించుకునేటోళ్ళు. ఎందుకు? సినిమా వాళ్ళకి న్యాయం చేయడం కోసం, సినిమా థియేటర్కి జనాలను రప్పించడం కోసం ఈ రికార్డింగ్ డాన్స్ని బ్యాన్ చేశారు. అలాగే సారాయి ఉండేది, గవర్నమెంట్లే సారాయి తయారు చేసి జనాలకు పంచేటోళ్ళు. ఇప్పుడు అదే సారాయి ఎందుకు బ్యాన్ అయ్యింది? పెద్ద పెద్ద కంపెనీలు కోట్లలో ట్యాక్సులు కడుతున్నాయి కాబట్టి ఆ కంపెనీలకు మేలు చేయడం కోసం, ఈ యొక్క మందు బాబుల్ని ఆనందపరచడం కోసం సారాయిని బ్యాన్ చేసి మందుని తీసుకొచ్చారు. సో గవర్నమెంట్కి డబ్బులు రావడం కోసం ఏమైనా చేస్తారు. అదే ఒక అమ్మాయి తను డబ్బు సంపాదించడం కోసం తన పాటలేదు తను పడతా ఉంటే దాన్ని పట్టుకొని ఇట చేయడం తప్పు, ఇది అశ్లీలతని ప్రేరేపిస్తాంది అని చెప్పి కేసులు పెడుతున్నారు. సిగ్గు లేదురా? మన సుధక్కుంది, ఆ అక్క వీడియో చేస్తుంది. ఆ అక్కకి రీసెంట్ గా కొంచెం పాపులారిటీ వచ్చింది. ఆ పాపులారిటీని చూసినటువంటి చాయ్ బిస్కెట్ వాళ్ళు చాయ్ షార్ట్స్ లో ఆమెను ఒక ఆంటీని చేసి ఇంటర్ పిల్లవాడిని ఆ యొక్క ఆంటీ మీద ఎగదోసినట్టు, వాళ్ళ మధ్యలో రొమాన్స్ ఉన్నట్టు చూపించి ఒక చాయ్ షార్ట్స్ అని చెప్పి వీడియో చేసి ఉన్నాడు. ఈ అమ్మాయి ఫేమస్ని వాడు దేని ద్వారా వాడుకున్నాడు? ఆ అమ్మాయి పాపులారిటీని వీడు డబ్బు చేసుకున్నాడు అంతే. ఆ అమ్మాయికి ఇచ్చే డబ్బులు తక్కువ, వీడు సంపాదించిన డబ్బులు ఎక్కువ. మియా ఖలీఫా అందరికీ తెలుసు. ఆమె ఒక 10 వీడియోస్ అలా చేసి ఉంటుంది. ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పింది, నేను ఇప్పటివరకు దాని ద్వారా సంపాదించిన డబ్బులు $20,000. అంటే ఇప్పటి డబ్బులతో ఒక 18 లక్షలు 19 లక్షలు
రూపాయి వాల్యూతో చేసుకుంటే. సో కోట్లు సంపాదించినోడు ఎవడు ఆ వీడియో చేసినాడు. ఆ అమ్మాయికి ఎంత వచ్చింది? ముష్టి. అలాగే ఇప్పుడు ఏనాగుడికి అవసరం లేకుండా, ఎవడి కాళ్ళు పట్టుకోవాలని అవసరం లేకుండా, ఎవడి సంఖ నాకకుండా ఆ అమ్మాయి ఏదో ఆ అమ్మాయి వీడియోస్ చేసుకుంటుంది. అలా చేసుకోవడంలో ఉన్న తప్పేంది? సరే అశ్లీలత అంటున్నారు, మన సినిమాల్లో చూపించేదానికంటే ఎక్కువ చూపిస్తుందా? అన్నీ అక్కడ పాయింట్ పోయింది కదా, అక్కడే అది క్యాన్సిల్ అయిపోయింది కదా. ఇన్స్టాగ్రామ్ వాడు అదే ఫోటోని నార్మల్గా పెడితే దానికి రిపోర్ట్ కొడితే వాడు ఇన్స్టాగ్రామ్ వాడు తీయచ్చు. కానీ ఆ అమ్మాయి ప్రైవేట్లో పెట్టుకుంటుంది కదా, అది ఆ అమ్మాయి ప్రైవేటే కదా, దాన్ని ఎందుకు వీళ్ళు గలుగుతున్నారు? ఆ అమ్మాయి డబ్బులు సంపాదించడం వీడికి ఇష్టం లేదా, లేకపోతే వీడు సంపాదించలేకపోతున్నా అని చెప్పి వీడి ఏడుపా? నాకు అర్థం కావట్లే. ప్రతి ఒక్కడు వస్తాడు, పిల్లలు నాశనం అయిపోతున్నారు, పిల్లోళ్ళు దానికి చెడిపోతున్నారు. అరే లఫూట్, నీ పిల్లోని నువ్వే కంట్రోల్లో పెట్టుకోలేనప్పుడు పక్కింటోడు పిల్లోడిని కంట్రోల్ చేద్దామనుకోవడం ఎంత ఎర్రిపువ్వుతనం రా. నీ పిల్లోని నువ్వు కంట్రోల్లో పెట్టుకోరా, ఎర్రిపువ్వా. అది నీకు చేతగానప్పుడు కొత్త మూసుకొని ఆ పిల్లోడి చేతిలో నువ్వు ఫోన్ పెట్టద్దు. అంతేగాని ఏదో వాళ్ళ జీవితాన్ని నువ్వు కంట్రోల్ చేద్దాం అనుకోవడం ఎంత ఎర్రిపువ్వుతనం రా, ఎర్రిపువ్వా. ఒక అమ్మాయి సోషల్ మీడియాలోకి వస్తే ఇన్బాక్స్లో ఎంత దారుణమైన మెసేజ్లు ఉంటాయో చాలామందికి తెలుసు. అటువంటిది ఒక అమ్మాయి ఇలా వీడియోస్ చేస్తుందన్నా, ఇలా డ్యాన్స్ వీడియోస్ చేస్తుందన్నా, ఆ అమ్మాయికి ఎటువంటి దారుణమైన మెసేజ్లు వస్తాయో ఇంకా చెప్పనక్కర్లే. అవన్నీ పక్కన పెట్టి ఆ అమ్మాయి తన డ్యాన్సో లేకపోతే ఇటువంటివో ఏదో ఒకటి చేసుకుంటుందంటే ఆ అమ్మాయికి కోటానుకోట్లు డబ్బులు ఉండబట్టి కాదు. ఆ అమ్మాయి సిచ్యువేషన్ అటువంటిది. డబ్బులు ఉన్న వాళ్ళ పిల్లలు ఇలా చేయడం ఎప్పుడైనా చూశారా? పెద్ద పెద్ద హీరోలు, బిజినెస్ మ్యాన్ కూతుర్లు ఎవరన్నా సినిమాలోకి రావడం చూశారా? అది చాలా తక్కువ. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు, పూర్ పీపుల్ ఇటు సైడ్ రావడం ఎక్కువ. ఎందుకు? దీని అమ్మ జీవితం పోతే మన జీవితం, వస్తే మన తరతరాలు బాగుపడిపోతాయి అనే ఒక కోరికతో వస్తున్నారు. ఈ విష్ణుప్రియ అనే అక్కకి తండ్రి లేడు, తల్లి లేదు, ఒక చెల్లెలుంది. ఏం అవసరం ఉందో? డబ్బులు సంపాదించుకుందాం అనుకుంటుంది, ఉన్నటువంటి లీగల్ వేలో సంపాదించుకుంటుంది. దానివల్ల మీకు వచ్చిన నొప్పేంది అంట. ప్రపంచ సుందరాంగులు, మిస్ యూనివర్స్లు, మిస్ వరల్డ్లు అందరూ సినిమాల్లో చాలా అశ్లీల వీడియోస్ చేసున్నారు. కానీ అది తప్పు కాదు, ఇది తప్పు. యాంజలినా జోలీనే అటువంటి వీడియోస్ చేసి ఉంది సినిమాలో. మన తెలుగులో కూడా చాలామంది హీరోయిన్స్ చేసి ఉన్నారు. అది తప్పు కాదు, ఇది తప్పు. ఎట్లయిపోయింది? ఎవరైనా సరే వాళ్ళ టాలెంట్ని చూపించుకునేదానికి ఇన్స్టాగ్రామో యూట్యూబో ఏదో ఒకటి డ్యాన్స్లు వేసుకుంటున్నారన్నా, లేకపోతే ఎక్స్పోజింగ్ చేస్తూ వీడియోస్ చేస్తున్నారన్నా అది వాళ్ళ ఇష్టం. దానికి తప్పు పట్టడానికి నువ్వెవడో? వాళ్ళు ఎవరికైనా హాని కలగజేస్తున్నా, ఎవరినైనా ఇబ్బంది కలగజేస్తున్నా అప్పుడు నువ్వు క్వశ్చన్ చేస్తే ఓకే. కానీ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా అంటే వచ్చే ప్రాబ్లం ఏందిరా? ఇప్పుడు అమ్మాయిలు ఎక్స్పోజింగ్ చేస్తున్నారని ఏడుస్తున్నారు కదా, వాళ్ళు సంపాదించేస్తున్నారని ఏడుస్తున్నారు కదా. మరి అబ్బాయిలు 6 ప్యాక్స్ ఉన్న వాళ్ళు మొత్తం బట్టలిప్పి చూపిస్తున్నారే, దాన్ని ఏమంటారు? అది తప్పు కాదా? విష్ణుప్రియ ఎక్స్పోజింగ్ చేస్తుందని చెప్పి వీడు కంప్లైంట్ ఇచ్చాడు కదా, ఎవడో ఎర్రి పువ్వుగాడు. ఆ ఎర్రి పువ్వుగాడు ఈ యొక్క ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు చాలామంది 6 ప్యాక్స్ ఉన్న వాళ్ళు బట్టలిప్పి చూపిస్తున్నారు కదా, అదేమైంది? అది తప్పు కాదా? అనపడదా? విష్ణుప్రియ డబ్బులు సంపాదిస్తుంది కాబట్టి ఆ డబ్బులు దొబ్బుకు తిందామని చెప్పి వీడు ప్లాన్ చేశాడా? నాకు అర్థం కావట్లే. వీళ్ళే కాదు, ఇంకెవరైనా సరే ఇన్స్టాగ్రామ్లో పక్కన వాళ్ళకి హాని కలగకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకోవచ్చు. అది వాళ్ళ రైట్. దాన్ని తప్పు పట్టడానికి నువ్వెవడు? సో ఈ విషయం చాలా మందికి తప్పు అనుకోవచ్చు. చాలా మంది ఇదేందయ్యా ఇది అని అనుకోవచ్చు, కానీ ఇదే నిజం. ఆ అమ్మాయికి అంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అంత డబ్బులు కడుతున్నారు అంటే అంతమంది కామకుక్కలు ఉన్నాయి. ఆ కామకుక్కలను అమ్మాయి క్యాచ్ చేసుకుంటుంది, అందులో తప్పేముంది? ఆ అమ్మాయి సర్వీస్ ఇస్తుంది, వీళ్ళు తీసుకుంటున్నారు. మధ్యలో నీకు వచ్చి నొప్పింది. వాళ్ళని ఏమన్నా మోసం చేస్తుందా? అమ్మాయి చేస్తుంది తప్పంటే వీళ్ళు కూడా చేసేది కూడా తప్పే కదా. సో అది ప్రతి ఒక్కడు పెద్ద పోటుగాల్లా ఫీల్ అయిపోతూ ఉంటారు. అమ్మాయిల విషయంలోకి వచ్చేసరికి వాళ్ళు డబ్బులు సంపాదిస్తూ ఉంటే ఈ అమ్మాయికి నెల ఎంత సంపాదించేస్తుంది, సంవత్సరానికి ఎంత సంపాదించేస్తుంది, ఎన్ని సంవత్సరాలు సంపాదిస్తారట? మహా అయితే 1 సంవత్సరం, తర్వాత అందరూ పడిపోతారు. మీ ఏడుపు కొట్టు బతుకులు పక్కన పెట్టి మీ పిల్లల్ని సక్రమ మార్గంలో మీరు పెంచుకోవాలని కోరుకుంటున్నా. ఇందులో విష్ణుప్రియ అక్కది తప్పే లేదు అని నేను ఫీల్ అవుతున్నా. మీరేం ఫీల్ అవుతున్నారు కామెంట్ చేయండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మన ఛానల్కి కూడా డొనేషన్ చేయాలనుకున్న వాళ్ళు డొనేషన్ చేయడం మర్చిపోవద్దు, ఎందుకంటే ఛానల్ సిచ్యువేషన్ మరీ వరస్ట్గా ఉంది.